ఎవరు నన్ను ఇలా చిత్రహింసలు పెడుతుంది? ఎవరు ఎవరు ఎందుకు నాతో ఆడుకుంటున్నారు? ఎవరు మీరు? నన్ను చంపేయాలనుకుంటున్నారా? ఎవరు? నన్ను చంపేస్తారా? అసలు ఏం జరుగుతుంది? హైదరాబాద్ రోడ్ సెల్లార్లో ఎవరో ఆకతాయాలు చేసుండొచ్చు అనుకోవచ్చు, కానీ ఇక్కడ వైజాగ్ లో ఇలా నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్తే అమ్మో వద్దు. అసలే అక్క గురించి కంగారు పడుతున్నారు. వాళ్ళకి ఈ విషయం చెప్తే కంగారు పడతారు. వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకూడదు. అక్క పెళ్ళయ్యే వరకు ఈ విషయాన్ని నాలోనే దాచుకోవాలి. అమ్మ గీత, ఏం చదువుకున్నావమ్మా? మానేశాను. చదువు మధ్యలోనే ఆపేశారు మా అమ్మవాళ్ళు. అదేంటన్నయ్య గారు, చిన్నమ్మాయిని MBBS చదివిస్తున్నారు. ఈ అమ్మాయి ఏం చేసిందని చదువు మానిపించారు? తను చదువుతాననే అంది, మేమే వద్దనుకున్నాం. అదే ఎందుకొద్దనుకున్నారు అని. కొంపదీసి లోపాలు గాని పాపాలు గాని ఏమైనా ఉన్నాయా? అదే కాలేజీ వయసులో చేసే ఆ తింగర పనులు, ఆ ప్రేమ వ్యవహారాలు అలాంటివి ఏమైనా ఉన్నాయేమో అని. ఆపండి ఆపండి ఆపండి! అలా అంటారేంటండి మీరు? మాది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ. ప్రేమ గిమ లాంటి పిచ్చి వేషాలు వేయము. అమ్మ గీత, నువ్వుండమ్మా. వాళ్ళకు నేను చదివెందుకు మానేశానో తెలియాలి కదా. మా చెల్లెలంటే నాకు ప్రాణం. ఎగ్జామ్స్లో ఆన్సర్ తెలియక, ఏం తోచక నా పేరు మా చెల్లి పేరు కలిపి గీతాంజలి గీతాంజలి అని రాశాను. సంతకం పెట్టేటప్పుడు కూడా గీతా అని రాయమన్నారు. కానీ నేను నా చెల్లెలు వేరు కాదు. అందుకే అక్కడ కూడా గీతాంజలి అని రాశాను. టీచర్ ఆన్సర్ పేపర్ని చించి నన్ను చెల్లెల్ని తిట్టింది. అందుకే నేను టీచర్ని కొట్టాను. నా చదువు ఆగిపోయింది. అంతే. అమ్మో, అమ్మాయి మరీ ముక్కుసూట్ అనుకుంటా. బాబు, అమ్మాయితో ఏమైనా మాట్లాడతారా? అవునండి. కూర్చోరా. ఏం మాట్లాడతాడులేండి, మా వాడు అసలే మొహమాటస్తుడు. అమ్మా, 5 నిమిషాలు మాట్లాడుకుని వాడి ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోవాలి కదా. సరేలే, మా పెళ్ళప్పుడు ఇలాంటివి ఏమి లేవు వదిన గారు.
సరే వెళ్ళరా. కూల్. ఎలా అయినా ఆరమ్మాయి గురించి తనకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆగిపోయారే, లోపలికి రండి. అది మీరు మిమ్మల్ని నేను మొన్న నా చెల్లెలు అంజలి. ఓ, వీళ్ళిద్దరూ కవలలా? కన్ఫ్యూజ్ అయ్యాను. నిలబడే ఉన్నారే, ముందు కూర్చోండి. కూర్చోండి. మీకు ఓ విషయం చెప్పాలి. ఇది మీరు పెళ్లి కొడుకు, ఇది నేను అంటే పెళ్లి కూతురు. ఇది ఎవరనుకున్నారు? నా చెల్లెలు అంజలి. మీరు నేను పెళ్లి చేసుకుంటాం. అప్పుడు నా చెల్లి ఒంటరైపోతుంది కదా. అవుతుందా లేదా? అవుతుందా లేదా? అవుతుంది. అంజలి నా ఊపిరి, అంజలి నా గుండె చప్పుడు, తను నా నీడలాంటిది. మా రూపం ఒక్కటే, మా మనసులు ఒక్కటే. ఇప్పుడు చెప్పండి, నా ఊపిరి ఎవరితో ఉండాలి? ఎక్కడుండాలి? చెప్పండి. అది మీతోనే ఉండాలి కదా. బాలే చెప్పారు. అయితే అంజలిని నా పక్కన పెట్టండి. పెట్టండి. నా చెల్లి నాతో ఉండడానికి మీ అమ్మ కూడా ఒప్పుకున్నారు. అమ్మ ఒప్పుకుందా? నా అంజలి నాతో ఉండడానికి మీరు ఒప్పుకున్నట్టే కదా. మరి ఇంకా చూస్తారే, అంజలిని నా పక్కన పెట్టండి. మా చెల్లెలంటే నాకు ప్రాణం. తను లేకుండా నేనుండలేను. అందుకే మీకు ఓ మాట చెప్తున్నాను. చెప్పండి. ఇప్పటిదాకా వచ్చిన సంబంధాల్లో ఏ ఒక్కటీ ఖాయం కాలేదు. ఎందుకనుకున్నారు? ఇందుకే. ఏంటి ఈ అమ్మాయికి పిచ్చా? ఇలా మాట్లాడుతుందేంటి? నన్నేమన్నా పడతాను కానీ నా చెల్లెల్నంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. అంజలి కూడా అత్తారింటికొస్తుందంటే
ఒకడేమన్నాడో తెలుసా? ఆ, ఏమన్నాడు? నీ చెల్లెల్ని కూడా పెళ్లి చేసుకొని నా ఇంట్లోనే ఉంచుకుంటాను అన్నాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఆ, ఏం చేశారు? అలా దవడ పగిలింది వెదవకి. అయినా అవన్నీ ఇప్పుడెందుకులేండి. మీరైతే అంజలి రావడానికి ఒప్పుకున్నారు కదా? ఆ, మీకు అభ్యంతరం లేదు కదా? మిమ్మల్నే. ఆహాహా, లేదు, నో. నేను మీకు నచ్చానా? నచ్చే ఉంటానులేండి. ఎందుకంటే అందంగా ఉంటాను కదా, ఎవ్వరికైనా నచ్చుతాను. అయ్యో, ఇందాకేదో చెప్పాలనుకున్నారు, చెప్పండి. అదేంటంటే నాకైతే విపరీతంగా నచ్చితివి. మీనం వంటి నీ కళ్ళు, కుందనబ్బొమ్మ వంటి నీ సొగసు అన్నిటికన్నా ముచ్చటగా ఉన్నాయి. నీ కంఠస్వరము ఖన్ ఖన్ అని మోగుచున్నది, అది బహుబాగున్నది. థ్యాంక్ యూ. మీ అన్నయ్య కూడా ఏదో విషయం చెప్పాలి కదా? మా సోదరుడు అందరి సమక్షంలో మాట్లాడాడు, అతనికి బహుబిడియం. పద అగ్రజ, నీకిచ్చిన 2 నిమిషాల వ్యవధి పూర్తయిపోయినది. చూసుకున్నది చాలు, ఇక కదలుడు. ఏమండి, అంజలి ఏంటండి ఇంకా రాలేదు? వస్తూ ఉంటుందిలే, దారిలో ఎవరైనా ఫ్రెండ్స్ని కలిసిందేమో. ఏం బాబు, మాట్లాడుకున్నారా ఇద్దరు? ఆ, మాట్లాడుకున్నాం. లేడీస్ ఫస్ట్ కాబట్టి ముందు అమ్మాయి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఏమ్మా, అబ్బాయి నీకు నచ్చాడా? ఇది ధరించేలా చేస్తే వరుణ్ణి వరించటం సులువు అవుతుంది. మా అమ్మా నాన్నల ఇష్టమే నా ఇష్టం. ఆహాహా, అద్భుతం, మహా అద్భుతం. నేటి మహిళా లోకమునకు ప్రతిబింబం ఈ గీత. అదే గీతాంజలి. అమ్మాయిలు ఇంట్లో చెప్పకుండా పారిపోతున్న ఈ కాలంలో ఈ మగువ తన నిర్ణయం అమ్మా నాన్నల ఇష్టమని చెప్పినది. వదిన గారు, మీరు మాకు బహుబాగా నచ్చినారు.
చాలా సంతోషం. ఇక అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో తెలుసుకుంటే ఓ పని అయిపోతుంది. నా ఇష్టం ఏంటంటే మా ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం, కానీ నా ఇష్టమే అందరిష్టం. అంతే కదా అర్జున్? గీతాంజలి మా అందరికీ నచ్చింది. అనయ్య, వదినా, ఇది చాలా ముఖ్యమైన విషయం. శ్రద్ధగా వినండి, లేదంటే మీ మొబైల్లో రికార్డ్ చేసుకోండి. ముందుగా అనుకున్నట్టే 50 లక్షల నగదిచ్చి 20 లక్షల విలువ చేసే హైదరాబాద్లో ఉన్న స్థలం అమ్మాయి పేరు మీద రాసేయండి. ఆడబిడ్డ కట్నం కింద 3 లక్షలు, అబ్బాయి పెళ్లి ఖర్చులు 10 లక్షలు, పెళ్లి బట్టలు అవి ఇవి ఒక 10 లక్షలు. ఇకపోతే అన్నిటికంటే ముఖ్య విషయం, పెళ్లి ఖచ్చితంగా హైదరాబాదులోనే మాకు నచ్చిన ఫంక్షన్ హాల్లోనే జరగాలి. ఇవన్నీ మీకు సమ్మతమైతే వెంటనే 3 ముళ్ళు పడతాయి. అలాగే, మీరు అడిగినవన్నీ మేము ఒప్పుకుంటున్నాం. మీకు నచ్చినట్టే అన్నీ జరుగుతాయి. అమ్మయ్యా, ఇంకేముంది పంతులు గారు? జాతకాలు సరిపోల్చి చూసి ముహూర్తం నిర్ణయిస్తే నిశ్చితార్థ ముహూర్తం పెట్టుకోవచ్చు. అమ్మాయి జాతకం తీసుకొస్తాను. అమ్మా హేమ, అర్జున్ జాతకం పేపర్లు పంతులు గారికి ఇచ్చి. గ్రహ బలాలు 2 బాగున్నాయి. అమ్మా, కుండలే నక్షత్రం ఉన్న చోట కాలిపోయిందేంటమ్మా?